రైట్, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. నార్కెట్పల్లి ఫేమస్ హీరోయిన్స్ అందరూ మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అనుష, హరిప్రభ, సంధ్య. సో నైట్ పడుకున్నాం, ఉదయం లేచేసరికి హీరోయిన్స్ అయిపోయాం. లైట్లు, హడావిడి, అసిస్టెంట్లు, హీరోలు, డైరెక్టర్లు దూడు అంతా ఉంది. మేకప్ వేసుకున్నాం, సెట్ లోకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి, ఎలా యాక్ట్ చేస్తావేంటో. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, కెమెరా ముందు యాక్టింగ్ అనమాట ఇప్పుడంతా. ఓకే, అసలు నువ్వు చాలా ఫేమస్ హీరోయిన్, నీ ఆటోగ్రాఫ్ దొరకాలంటేనే 100 మంది అలా పడిపోతారు. అందరూ వస్తున్నారు నీ వెనకాల, మ్యామ్ ఆటోగ్రాఫ్ 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 ఫోటోగ్రాఫ్ అంటున్నారు. నీకు కోపం వచ్చింది, ఏం మాట్లాడతావు అప్పుడు? జరగండి, తర్వాత ఇస్తానని చెప్తాను. బావగారి పేరేంటి? సతీష్. సతీ. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 months కంప్లీట్. 2 నెలలే. ఇంకా కొత్తగా ఉన్నది, కొత్తగా ఉంది కదా. ఏ హీరోలో ఉంటాడు బావ? బాలీవుడ్డా, టాలీవుడ్డా, హాలీవుడ్డా? టాలీవుడ్. టాలీవుడ్డా? ఏ ఊరుకో, పెళ్ళైన కొత్తలో హాలీవుడ్ అనాలి, ఆ తర్వాత నెమ్మదిగా బాలీవుడ్, ఆ తర్వాత టాలీవుడ్, ఆ తర్వాత ఏంటి హీరో లేదు ఎప్పుడు చూసినా ఇంట్లో. అప్పుడు జీరో అవుతాడు అనమాట. ఇప్పుడైతే అంత హాలీవుడ్ కదా. యాక్షన్ లో టాప్ ఉంటాడు కాబట్టి యాక్షన్ హీరో. లేదు లేదా? ఏడు బాబా ఇంత మాట అనేసింది. ఓకే, సత్తికి ఒక ట్యాగ్ లైన్ పెట్టాలంటే రెబల్ స్టార్, సూపర్ స్టార్, మెగా స్టార్, మెగా పవర్ స్టార్, అలా ఏ స్టార్ పెడదాం? సూపర్ స్టార్. ఆహా, ఓహో. ఎక్కడ హనీమూన్? లేదు, మొన్ననే అరుణాచలం దేవుడు ఆశీస్సులు కావాలి. ఓకే, అరుణాచలం. పెళ్ళి అవగానే విజయవాడ, అన్నవరం, సత్యనారాయణ స్వామి ఇవన్నీ ఉంటాయి. నేను అడగలా. హనీమూన్ గోవా, సింగపూర్, మలేషియా. ఫ్యామిలీతో వెళ్ళాం. ఒకవేళ నువ్వు హీరోయిన్ అయ్యావు, సో ఎలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తావు? ఫ్యామిలీ సినిమాలు అంటే ఒక హీరోయిన్, 2 హీరోలు ఉండాలి కాదు? ఫ్యామిలీ అంటే అంతే కదా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలే ఉండవు, సెంటిమెంట్. ఏది సెంటిమెంట్ గా ఒక డైలాగ్ చెప్పవా? ఈ పసుపు కుంకుమ ఆ దేవుడు ఇచ్చిన వరం, ఆ దేవుడే నా ప్రాణమే మా ఆయన. ఇది డైలాగ్. యాక్షన్. పసుపు కుంకుమ ఆ దేవుడిచ్చిన వరం. కొంచెం సెంటిమెంట్ తో చెప్పు. ఈ పసుపు, ఈ కుంకుమ ఆ దేవుడు ఇచ్చిన వరం. యాక్షన్. పిన్ని గారు చూడండి. పసుపు కుంకుమ. ఆగా. ఇటు నుంచి ఒక చెయ్య పెడితే ఇలా పసుపు కుంకుమ అంటావేటి? పెట్టు. ఇదిగో ఈ పసుపు, ఈ కుంకుమ ఆ దేవుడు ఇచ్చిన వరం. ఆ వరమే మా సత్తి, మా ఆయన సత్తి గారు. ఇక్కడ బాగా చెప్తుందండి సత్తి గారు. బావగారిని సత్తి గారు అంటున్నావా, డార్లింగ్ గారు అంటున్నావా? లేదు, బంగారం అంటున్నా. బంగారం గారు, పిన్ని గారు విన్నారా? మీరేమో మురిసిపోతున్నారు బంగారం గారు అని. తర్వాత తెలుస్తుంది. సరే, ఒక టైం ట్విస్ట్ ఆడదామా? జాగ్రత్తగా విను. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాండ్ర కోసం తాటి పళ్ళు తట్లో వేసుకొని తాడు రోడ్లో వెళ్ళిపోతున్న తాలింపు పాపారావు. కమాన్ చెప్పే. తాత ఒకటే తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాటి పళ్ళు. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు. తాటి పళ్ళ కోసం తాత ఎక్కిన తాటి పళ్ళ చెట్టు. కాదు, ఇప్పుడు బావతో చెట్టు లెక్కగలవా సతి బావ పుట్ట లెక్కగలవా అని పాడాలనుకో. పాడు. అప్పుడు ఇది ఉండదు, టంగ్ ట్విస్టర్. ఓకే, రెడీ? చెట్టు లెక్కగలవా సతి బావ పుట్ట లెక్కగలవా. పాడు. యాక్షన్. సత్య. లెక్కగలవా అందరూ. చెట్టు లెక్కగలవా బావా పుట్టని. సత్యబాబా ఇగో ఇది ఇక్కడ. తొందరగా హనీమూన్ తీసుకెళ్ళి 6 నెలలు అక్కడే ఉండండి బాబా, మీరు రాకండి. వేడే చప్పట్లు పట్టండి. సంధ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. అంతా మనం అనుకున్నట్టు జరుగుతుందా? అవుతుందా? అవ్వకపోతే సంధ్య గారు ఊరుకుంటారా ఏంటి? అసలే పవర్ఫుల్ సంధ్య గారు. సూపర్ సంధ్య గారు. ఏం చేస్తుంటారు ఇంట్లో బావని దర్దాడ్? లేదు. అవునా? ఇంట్లో బావని దర్దాడ్? అవును. చుట్టుపక్కల వాళ్ళందరినీ దర్దాడ్? కాదు. నువ్వు అవునా అని చెప్పేదాకా ఇదే. రెడీ? ఇంట్లో బావని దర్దాడ్?
అవును. చుట్టుపక్కల వాళ్ళందరూ దర్. అవును. ఇంకేంటి సంధ్య గారి సంగతులు? బావగారి పేరేంటి? భార్గవ్ సంతోష్. భార్గవ్. మా ఆయన పేరు సంతోష్ అన్నారా, లేకపోతే ఆయన పేరే భార్గవ్ సంతోష్? భార్గవ్ సంతోష్. ఆయన పేరు 2. వెళ్ళేటప్పుడు 10 లక్షలు కట్టాలండి. ఎందుకండి? నా పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఆయనే పెద్ద, మీరే వాళ్ళ పేరు పెట్టుకున్నారు. ఏమని పిలుస్తావు భార్గవ్ని? సంతు ఆ? భార్గవ్. అమ్మా, నా చిన్నప్పుడు నాకు తెలిసింది ఈ భార్గవ్లో ఉంటది. మా కాలేజీలో కూడా నన్ను అందరూ భార్గవ్ అని పిలిచేస్తే భార్గవే అన్నాను అనేవారు. అమ్మా, నాకు తెలిసింది. ఎంత పెద్ద మాట అన్నావు మా బావని. సిస్టర్ అంతే, అందుకని సంతోష్ పక్కన పెట్టేసావా? ఏం లేదు సార్, అప్పుడప్పుడు సంతోషాన్ని కూడా పిలుస్తాం. అప్పుడప్పుడు సంతోషమైనప్పుడు సంతోషాన్ని పిలుస్తాం. లేదు అంటే పెద్ద ప్లానింగ్. ఏంటి సిస్టర్, ఇంకా అమాయకుడైన మా బావ ఎక్కడ దొరికాడు మీకు? సంగారెడ్డిలో. ఎందుకు వెళ్ళారు సంగారెడ్డిలో? మీరు ఇక్కడ నార్కెట్పల్లిలో ఉండకుండా? ఏమో సార్, అట్లయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 6 years. సూపర్. చలో, మరి ఇప్పుడు మీరు ఒక హీరోయిన్ గా అయిపోయారు. మీ మేనేజర్ సంతోష్, భార్గవ్ సంతోష్ మీకు మేనేజర్. వెనకాల పట్టుకొని మేకప్ అయ్యి పట్టుకొని మీ వెనకాల వస్తున్నాడు, మీరేమో జుట్టు వెళ్తున్నారు. సో ఎలాంటి సినిమాలు యాక్ట్ చేస్తారు? కామెడీ. ఆల్ రైట్, ద గ్రేట్ కామెడీ ఆర్టిస్ట్ సంధ్య గారు ఇప్పుడు అదిరిపోయే డైలాగ్ తో యాక్షన్ చేయబోతున్నారు. వీడెవడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? ఇది డైలాగ్. ఓకే, రెడీ, యాక్షన్. వీడోడ ఎక్స్ట్రా యాక్టివ్. టేక్ 550. వీడెవడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? వీడెవడు ఎక్కువ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? పాపిస్టా? ఆర్టిస్ట్. భయమవుతుంది సార్. భయం ఎందుకో, మీరు సూపర్ హీరోయిన్. రెడీ, వీడెవడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? ఇది మన డైలాగ్. ఓకే, యాక్షన్. వీడెవడు ఎక్స్ట్రా చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? నన్ను చూపిస్తున్నావేంటి? అదిరిపోయే ఆఫర్, హీరోయిన్ ఆఫర్ వదిలేసుకున్నావు సిస్టర్. ఎంత పని అయింది. సరే, మనం టంగ్ ట్విస్టర్ చెప్దాం, జాగ్రత్తగా విను. తాటిపళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాండ్ర కోసం తాటిపళ్ళు కొనుక్కొని తట్లో వేసుకుని తారు రోడ్డుకి వెళ్తున్న తాలింపు పాపారావు. తాటి చెట్టి కోసం తాటి పండ్ల కోసం ఎక్కిన తాట తాండ్రారావు. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు. ఈ ఒక్క లైన్ చెప్పు, మిగతాది మనం రీటేక్ చేద్దాం. తాటి చెట్టు కోసం తాటి పండ్ల కోసం తాటి చెట్టు ఎక్కిన తాత తాండ్రారావు. తాటి తాండ్రారావు. తాటియా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు. చెప్పు, ఇది చెప్పు, ఇది ఒక్కటి చెప్పు చాలు. తాటి పళ్ళ కోసం తాటి చెట్టు ఎక్కిన తాటి తాండ్రారావు. తాండ్ర తాతారావు. ఆడెవడో విన్నాడంటే నిజంగా చచ్చిపోతాడు. నన్ను ఎందుకు ఇలా కొని చేసేస్తున్నారు అని. సరే, రెండోది. తాటి తాండ్ర కోసం తాటి పళ్ళు కొనుక్కొని తట్లో వేసుకుని వెళ్తున్న తాండ్ర పాపారావు. తాటి తాండ్ర కోసం తాటి పళ్ళు కొనుక్కొని తట్లో వేసుకొని తారు రోడ్లు వెళ్తున్న తాలింపు పాపారావు. తాటి తాండ్ర కోసం తాటి తాండ్ర కోసం తాటి పండ్లు తట్టలో వేసుకొని తారు రోడ్డు వెంట వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? తాటి పండ్ల కోసం. ఆడి కర్మ మన కర్మ, అంతే కదా. ఓకే, చెప్పండి కొట్టండి.